నుంచి ఒక ఐకానిక్ సీన్ వెనకాల ఎల్ఈడి మీద చూపించబోతున్నాను. అది చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? రెడీ. ఎల్ఈడి ప్లీజ్. మరి కొన్ని ఐకానిక్ సీన్లు ఐకాన్స్ రీక్రియేట్ చేస్తే బాగుంటది కదా. బాగుంటది. అండ్ ఇక్కడ మన మధ్య ఉన్నారు ఇద్దరు ఐకాన్స్. ఎవరు? మన జడ్జే. Ladies and gentlemen, please welcome నరేష్ గారు and ఇంద్రజ గారు. And the stage is all yours. And నిజంగా మేమందరం అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము ఈ రీక్రియేషన్ చూడడానికి. ఇంద్రజ గారు, ఇంద్రజ మ్యామ్ సాధారణంగా అంత ఈజీగా ఒప్పుకోరు సార్, అస్సలు ఒప్పుకోరు. ఒప్పుకోవడానికి కారణం ఏంటి మరి? మేము చెప్పాల్సిన అవసరమా ఏంటి? ఒక గంట 1 hour. ఏమైందంట? చచ్చిపోతే హ్యాపీయే కదా. కరెంట్ బిల్ అక్కర్లేదు, సెల్ బిల్ అక్కర్లేదు, ఇంటెద్ద కట్టెక్కర్లేదు, షాపింగ్లు చేయక్కర్లేదు, మేకప్ కూడా కాస్ట్ ఉండదు. నేనేమంత మేకప్ చేసుకోలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కాస్త లిప్స్టిక్ రాసుకున్నాను అంతే, అంతకంటే ఏం చేసుకోలేదు. అర కేజీ వచ్చింది చేతికి. ఎవరైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలంటే? బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ మంచివాడిగా ఉండాలి. ఛీ. క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? ఏం లేదు, బెస్ట్ ఆఫ్ లక్ అంటాను అంతే. మరి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? మాకు అమ్మాయి అక్కర్లేదండి. ఏ ఏమంటే ఏం చెప్తామండి, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉంటాయి. సెంట్ స్మెల్ బాగుంది. అది హెయిర్ స్ప్రే. నా దగ్గర ఇంకొక 2-3 ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలా? ఒకటి ఇస్తారా? Big round of applause for ఇంద్రజ గారు and నరేష్ గారు. అసలు నిజంగా దిమ్మ తిరిగింది పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. ఇప్పుడేం చూసారు? రేపు యూట్యూబ్ లో వచ్చే కామెంట్స్ చూడండి. తిరిగిన దిమ్మ మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరే మాట్లాడుకోవాలి. మేమే మాట్లాడుకోవాలి. ఇంద్రజ మ్యామ్, ఓవర్ టు యు. సార్ తో ఎప్పుడు వర్క్ చేసినా ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ టు వర్క్ విత్ నరేష్ గారు, బికాస్ లెర్న్ చేస్తూనే ఉంటారు. నేను వచ్చేసాను, ఒక లెవెల్కి వచ్చేసాను, నేను సీనియర్, నాకంతా తెలుసు అన్న ఫీల్ ఎప్పుడు ఉండదు. దట్ క్వాలిటీ రియల్లీ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వెరీ రేర్ అండ్ ఇట్ ఇస్ అమేజింగ్. ప్రతి ఆర్టిస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, నాకు బాబా సాక్షి చెప్తున్నాను, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కాదు కానీ ప్రతి సినిమా ఫస్ట్ రోజు మాత్రం ఎగ్జామ్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక లెవెల్కి వచ్చేసాం, నా బాడీ లాంగ్వేజ్, నా ఎక్స్ప్రెషన్ అనుకుంటే, దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ అన్ యాక్టర్. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మేము ఆల్మోస్ట్ ఒక 40 days షూట్ చేసాము వీరాంజనేయుల విహారయాత్ర. నాకు సో ఇట్ వాస్ a 40 days యాక్టింగ్ కోర్స్ ఫర్ మీ. ఆయనకి చాలా సార్లు చెప్పాను, యు ఆర్ మై ఫేవరెట్ యాక్టర్ ఆన్ ది స్టేజ్. ఐ జస్ట్ వాంట్ టు టేక్ యువర్ బ్లెస్సింగ్ సార్. సినిమా
కెమెరా ముందు పెద్ద స్క్రీన్ కోసం పర్ఫామ్ చేసేటప్పుడు ఆ ఎంతూజియాజం, ఆ ఇన్పుట్ వేరే రకంగా ఉంటది. కానీ ఆ సేమ్ ఎంతూజియాజం, ఆ సేమ్ ఎనర్జీ సార్ మీరు ఈ రోజు ఈ స్టేజ్ పైన చూపించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. అంటే కొంచెం స్పూఫ్ కింద కూడా చేయవచ్చు, కానీ పాయింట్ టు పాయింట్ మీరిద్దరు పర్ఫెక్ట్ గా అది చేశారు, ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద టూ ఆఫ్ యూ. నిజంగా యాక్టర్స్ కి ఏంటంటే ప్రతి క్యారెక్టర్ లేదు, రాగ్మయూర్ క్యారెక్టర్ కానీ అండ్ సరయు క్యారెక్టర్స్ కూడా, ఎందుకంటే దే రిప్రజెంట్ టుడేస్ జనరేషన్ ఆఫ్ యూత్. ఇప్పుడు 20 years బ్యాక్ టోటల్ వేరే లైఫ్, ఇప్పుడు వేరే నేను చూస్తున్నాను. సో దాన్ని చాలా అందంగా అనురాగ్ రిఫ్లెక్ట్ చేశాడు దీని మీద. వాళ్ళల్లో వాళ్ళ క్లాష్, ఒక బ్రదర్ సిస్టర్స్ భజన, ఇవన్నీ వెరీ బ్యూటిఫుల్. దాంట్లో శ్రీలక్ష్మి ఇంకొక హైలైట్. ఓవరాల్ గా ఇట్స్ నేను ఒకటి చెప్పాను, శ్రీవారికి ప్రేమ లేక, ఉషా కిరణ్ మూవీస్ కి ఎంత పెద్ద ఆణిముత్యం, ఈటీవీ విన్ యాప్ కి వీరాంజనేయుల విహారయాత్ర అంత పెద్ద ఆణిముత్యం అని చెప్పాను. థ్యాంక్ యూ సార్. మరి రామ్ ప్రసాద్ గారు, ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? సూపర్ చేశారు సార్. మీరు నిజంగా మహేష్ బాబు గారు చేయలేదు, మీ స్టైల్లో మీరు చేశారు సార్, అందుకే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మేడం అయితే మీరైతే ఒక 25 years బ్యాక్ వెళ్ళి చేసినట్టు అనిపించింది మేడం, అంత బాగా చేశారు. ఇంకొంతసేపు ఉంటే ఇంకో 25 years వెనక్కి వెళ్ళిపోయారు అసలు పట్టుకుంటా. రమేష్ గారు, ఈ ఎక్స్పీరియన్స్ గురించి మీరు మాట్లాడాలి ఇప్పుడు. సార్ మీ సినిమాలన్నీ చూసి, మేడం సినిమాలన్నీ చూసి పెరిగానని మాత్రం చెప్పకండి, మీ కాళ్ళు ముక్కుతా. మీ సినిమాలన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చాం సార్. మీకు జడ్జిమెంట్ ఇచ్చే అంత నాకు లేదు, కానీ సీన్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఫుల్ నవ్వుకున్నాం, Thank you, కడుపు నొచ్చింది రమేష్. సార్. అండ్ ఫైనలీ మీ కూతుర్ని అడుగుదామండి, ప్రియా. నాన్న మర్చిపోయారా ఇంట్లో మమ్మీ ఉన్నారని? ఈ రోజు నాన్న వేరే క్యారెక్టర్ లో ఉన్నారు. ఆమె బిజీగా బేబీతో రిపేర్ చేయించుకుంటుంది, ఆమెకి గారెలు అవి వేసి పెడుతుంది మా అమ్మ శ్రీలక్ష్మి గారు. వాళ్ళందరినీ మనం హలో, మీ అమ్మ కంటే ముందు నేను పరిచయం. అది ఎందుకు మైక్ పెక్కున్నావు, మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు? లేదు, మేమేదో అనుకున్నాము, స్టార్టింగ్ మంచిగా జరిగింది, ఎండ్ ఒక మంచి ఫినిషింగ్ ఉంటే ఎలా ఉంటదని. సరే మీరే చెప్పండి, ఫినిషింగ్ ఎలా ఇద్దాము? మేడం నేను ఒక ఫినిషింగ్ ఇస్తాను. అది మాత్రం బాగా లేకపోతే నిజంగా బాగుంటది, కానీ నిజంగా సరే దీనికి ఉండవయ్యా, మొత్తం నువ్వు మైక్ లాగా ఉన్నావు, నువ్వు చెప్తున్నావు. మంచి ఫినిషింగ్ కావాలంటే కృష్ణాష్టమి రోజున మెమొరబుల్ అందరం కలిసి, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి చూస్తే పర్ఫెక్ట్. రండి. రాధను చూసాడే ఫ్రూటులేని గోపాలుడే, సూటు వేసే భూపాలుడే, రీసం వచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిల కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. అలరల యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, రాధను చూసాడే. Once again, thank you so much to each and everyone. సరే కానీ ఒక్కటి చెప్పేసి నేను పోతానండి అసలు. ఇందాక ప్రియా గారి జడ్జిమెంట్ మాత్రం సో క్యూట్. ఈ స్పెషల్ ఎపిసోడ్ కి ఇదొచ్చి హైలైట్ సెగ్మెంట్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ ఇట్ సచ్ ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.